హైదరాబాద్ లో మరోసారి హైడ్రా దూకుడును ప్రదర్శిస్తోంది. మాధాపూర్లో అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 6 అంతస్తుల భవనం కూల్చివేస్తోంది. దీంతో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసులు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. 6 అంతస్తుల భవనం మెయిన్ రోడ్డు పక్కనే ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే హైడ్రా మరొకసారి తన దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఏదైతే మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్ లోని రోడ్డు సైడ్ కే ఉన్న ఏదైతే 5 అంతస్తుల భవనాన్ని ప్రస్తుతం హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. గతంలో ఇదే బిల్డింగ్ పై అనేక ఫిర్యాదులు అయితే హైడ్రాకి అందింది. అలాగే మరొక పక్క ఏదైతే జిహెచ్ఎంసీకి కూడా ఈ బిల్డింగ్ పై అనేక ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలోని ఆ బిల్డర్ ఈ అనుమతులు కూడా ఎటువంటిని కూడా పట్టించుకోకుండా, అలాగే అధికారులు ఇచ్చిన హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా ఆ బిల్డింగ్ వద్దకు చేరుకుని ఆ బిల్డింగ్ కి సంబంధించిన పర్మిషన్స్ అన్ని వెరిఫై చేశారు. అలాగే బిల్డింగ్ కి మెయిన్ గా సెట్ బ్యాక్స్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడంతో కూడా దీనిని వెంటనే కూల్చివేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ బిల్డింగ్ కూల్చివేతలు అయితే ప్రారంభమైనాయి. ముఖ్యంగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే హైడ్రా అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ముఖ్యంగా అక్కడ బిల్డింగ్ అయితే నేలమట్టం చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ బిల్డింగ్ రోడ్ సైడ్ ఉండడంతోనే అక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. ఎందుకంటే 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా నేలమట్టం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఈ రోజు ఉదయమే హైడ్రా బుల్డోజర్ కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. వెంటనే ఏదైతే బిల్డింగ్ కూల్చివేత కూడా ప్రారంభించారు. ప్రస్తుతం సగం వరకు కూడా ఏదైతే బిల్డింగ్ కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గతంలోనే ఇదే బిల్డింగ్ పై హైడ్రాకి అనేక ఫిర్యాదులు రావడం, అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా బిల్డర్ కి అనేక హెచ్చరికలు జారీ చేసినా సరే ఆ బిల్డర్ ఈ బిల్డింగ్ కి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, సెట్ బ్యాక్స్ తీసుకోకుండా నేరుగా 5 అంతస్తుల బిల్డింగ్ అయితే నిర్మించారు. ముఖ్యంగా హైడ్రా కంప్లైంట్ రావడంతో కూడా నేరుగా హైడ్రా అయితే మరొకసారి రంగంలోకి దిగి బిల్డింగ్ మొత్తం కూడా నేలమట్టం చేస్తుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.